సో వన్ బ్యూటిఫుల్ కలర్ అండి, మంచి బేబీ పింక్ కలర్ అన్నమాట. సో పేస్టల్ షేడ్స్ లో కూడా తీసుకోవాలి, కొంచెం అన్ని బ్రైట్ కలర్స్ కాదు, కొంచెం లైట్ కలర్స్ కూడా కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో ఆ పర్టికులర్ కేటలాగ్ కూడా తీసుకొచ్చామన్నమాట. సో బ్యూటిఫుల్ ఫ్రాక్ అండ్ హిప్ దగ్గర కూడా మీరు ఒక్కసారి ఫ్రిల్స్ చూడండి, చాలా నీట్ గా ఉంటుంది. ఐరన్ ఫ్రిల్ అనేది చాలా నీట్ గా వస్తుంది. సింగిల్ టైర్ లో వస్తుంది. 3/4 స్లీవ్ ఉంటుంది. హ్యాండ్స్ కి వచ్చేసరికి లైనింగ్ ఉండదండి. సో యోక్ పార్ట్ అంతా కూడా చూడండి చాలా చక్కగా మిషన్ ఎంబ్రాయిడరీ విత్ కంప్లీట్ ఫ్లోరల్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు. సో ఎం నుండి XXL వరకు సైజెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. మీరు కొంచెం లేట్ చేశారు అంటే సైజెస్ అయితే దొరకడం చాలా చాలా కష్టం అండి. సో గ్రాప్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్రాక్ ఇన్ లావెండర్ అండి. అసలు లావెండర్ కలర్ నచ్చని వాళ్ళు ఉండరండి, నాకు తెలిసి. చాలా బాగుంది ఫ్రాక్ కూడా. మనకి కలర్స్ కూడా మంచి డార్క్ టోన్స్ లోనే ఇచ్చారు. పేస్టల్ షేడ్స్ కూడా డార్క్ టోన్ లో ఇచ్చేసారనమాట. అండ్ మనకి ఎంబ్రాయిడరీ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా నీట్ గా తీసుకున్నారు. వర్క్మెన్షిప్ కూడా చాలా బాగుంటుంది. చక్కగా రౌండ్ నెక్ వస్తుంది. రౌండ్ నెక్ కూడా బ్యూటిఫుల్ ఉంటుందండి, పైనకే ఉంటుంది అనమాట. టూ మచ్ డీప్ కూడా ఉండదు. సింగిల్ టైర్ ఫ్రాక్స్ వస్తాయి మనకి. ఇవన్నీ కూడా కంప్లీట్ సింగిల్ టైర్ వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి 3/4 స్లీవ్ ఉంటుంది. అండ్ బ్యూటిఫుల్ ఫ్రాక్స్ అండి. సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద ఫ్రాక్. ఎం నుండి XXL ఉన్నాయి. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి, డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేసారనమాట. కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. సో చాలా బాగుంటుందండి ఫ్రాక్ కూడా. మనకి చక్కగా గీరా కూడా చాలా నీట్ గా ఉంటుంది, మరీ తక్కువ ఉండదు. అందుకని కంప్లీట్ ఫుల్ ఫ్లేర్ ఉంటుంది అని కాదు, చాలా నీట్ గా తీసుకున్నారు. హకోబా ప్రింట్స్ అంటారండి మనకి ఈ పర్టికులర్ ఫ్యాబ్రిక్ ని. హకోబా ఫ్యాబ్రిక్ అని అంటారనమాట. సో చూడొచ్చు సింగిల్ టైర్ వస్తుంది. కింద కూడా మనకి ఫ్రిల్ అనేది సింగిల్ టైర్ లో వస్తుంది. యోక్ పార్ట్ ఏదైతే ఉందో యోక్ పార్ట్ అంతా కూడా బ్యూటిఫుల్ డిజైన్ అండి. కంప్లీట్ మిషన్ ఎంబ్రాయిడరీ తీసుకొని హైలైట్ చేశారు. యోక్ పార్ట్ అనేది రౌండ్ నెక్ వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు దాకా పెట్టిన వీనెక్ ప్యాటర్న్ లో తీసుకున్నాం కదా. సో ఇది వచ్చేసి రౌండ్ నెక్ విత్ 3/4 స్లీవ్ ఉంటుంది. హ్యాండ్స్ కూడా మనకి చాలా చక్కగా 3/4 ఇచ్చేసారు. సో ఎం నుండి XXL వరకు సైజెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. మళ్ళీ కూడా ఫ్రాక్స్ అయితే తెప్పించామండి. కాకపోతే ఈసారి కొంచెం యూనిక్ గా తీసుకొచ్చామన్నమాట ఫ్రాక్స్ ని. సో రీసెంట్ టైమ్స్ లో కలంకారీ ఫ్రాక్స్ అనేది చాలా చాలా తెప్పించామన్నమాట. సో కొంచెం బోర్ అయిపోయారు అనేసి కొత్త డిజైన్ కావాలి అనేసి ఇట్లా తీసుకున్నాం అనమాట. సో ఈ పర్టికులర్ ఫ్యాబ్రిక్ ని హకోబా ఫ్యాబ్రిక్ అని అంటారనమాట. మనకి చూడొచ్చు ఇదంతా కూడా చికెన్ కారీ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఆ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. లోపల మీకు నా హ్యాండ్ కనిపిస్తుంది కదా, అట్లా హోల్స్ ఉంటాయి మనకి ఫ్రాక్ అంతా కూడా. సో సింగిల్ టైర్ లో వస్తుంది ఫ్రాక్ అనేది. మనకి చూడండి కింద ఫ్రిల్ కూడా చాలా బాగుంటుంది. స్టిచ్చింగ్ కూడా టూ గుడ్ ఉంటుంది. ఫుల్ లెంత్ లో లైనింగ్ కూడా వస్తుందండి. ఇవన్నీ కూడా ఎం నుండి XXL వరకు అయితే సైజెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. సో ఈ ఫ్రాక్స్ కి వచ్చేసి మనకి 3/4 వస్తుందండి. లెంత్ వచ్చేసి 3/4 స్లీవ్ ఉంటుంది. అండ్ యోక్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కంప్లీట్ మిషన్ ఎంబ్రాయిడరీతో వస్తుందండి. చూడొచ్చు బ్యూటిఫుల్ మిషన్ ఎంబ్రాయిడరీ తీసుకున్నారు. నెక్స్ కూడా మరీ పైకి కానీ అందుకని మరీ కిందకి లేవు, చాలా నీట్ గా ఉంటుంది వేసుకున్నా కూడా. బ్యాక్ సైడ్ కూడా హై నెక్ వస్తుంది. సో ఎం నుండి XXL వరకు సైజెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. మిస్ చేసుకోవద్దు అని గ్రాబ్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్రాక్ ఇన్ రెడ్ కలర్ అండి. మంచి బ్రైటర్ రెడ్ కలర్ లో తీసుకున్నారనమాట. సో చూడండి ఫ్రాక్ అంతా కూడా ఎంత బాగుంటుందో అసలుకి. చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. లైనింగ్ కూడా మనకి ఫుల్ లెంత్ లో ఎవ్రీ ఫ్రాక్ కి ఫుల్ లెంత్ లైనింగ్ వచ్చేస్తుంది. అండ్ కంప్లీట్ ఎంబ్రాయిడరీ అండి. ఒక్కసారి ఎంబ్రాయిడరీని నేను జూమ్ లో చూపిస్తున్నాను చూడండి. ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ అండ్ వర్క్మెన్షిప్ కూడా చూడండి చాలా చాలా నీట్ గా ఉంటుంది. సో సింగిల్ టైప్ ఫ్రాక్ వస్తుంది. లెంత్ కూడా మోస్ట్లీ 48 to 50 రేంజ్ లో ఉంటుంది అనమాట. సో 3/4 స్లీవ్ వచ్చేస్తుంది మనకి. హ్యాండ్స్ కి వచ్చేసరికి లైనింగ్ అయితే ఉండదండి. హ్యాండ్స్ కి లైనింగ్ ఉండదు. సో చూడండి క్లియర్ గా చెప్తున్నాము, హ్యాండ్స్ కి అయితే లైనింగ్ ఉండదండి. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫ్రాక్ అంతా కూడా లైనింగ్ వస్తుంది. ఎం నుండి XXL వరకు సైజెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. వన్ బ్యూటిఫుల్ కలర్ ఎల్లో కలర్ అండి. డార్క్ ఎల్లో కలర్ వస్తుంది. హల్దీస్ కి ఉన్నారు అంటే, అసలు బ్రైడ్ మేడ్స్ ఉన్నారు అంటే, లేదంటే బ్రైడ్ టు బి ఫంక్షన్స్ చేసుకుంటారు కదా, సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే చక్కగా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి కాబట్టి అందరూ ఒక్కొక్క పీస్ తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. దట్ టు వెడ్డింగ్ సీజన్ అయితే వచ్చేస్తుంది కాబట్టి కొంచెం నెక్స్ట్ సమ్మర్ వెకేషన్స్ కి ఇట్లా వెళ్లే వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా బాగున్నాయి ఫ్రాక్స్ అయితే. కంప్లీట్ ప్యూర్ కాటన్ లైనింగ్ యూజ్ చేస్తాము.
హ్యాండ్స్ వచ్చేసి 3/4 స్లీవ్ ఉంటుంది, హ్యాండ్స్ కి అయితే లైనింగ్ ఉండదు. యోక్ పార్ట్ అంతా కూడా చాలా బాగుంటుందండి. కంప్లీట్ ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది, సింగిల్ టైర్ వస్తుంది. M నుండి XXL వరకు సైజెస్ రెడీ టు డిస్పాచ్. బ్యూటిఫుల్ కలర్ అండి, యాపిల్ గ్రీన్ కలర్ లో కూడా డార్క్ టోన్ ఆఫ్ యాపిల్ గ్రీన్ కలర్ లో తీసుకున్నారు. మరీ పేస్టల్ షేడ్ లేదండి. సో కలర్ వేరియేషన్ అయితే ఉంటుంది, కాకపోతే మరీ పేస్టల్ షేడ్స్ అని అయితే చెప్పట్లేదు, కొంచెం డార్క్ వర్షన్ వస్తుంది. 5% కలర్ వేరియేషన్ అయితే ఉంటుందండి మనకి రియల్ పిక్ కి అండ్ వీడియోకి. సో చూడొచ్చు ఆల్ ఓవర్ డ్రెస్ అంతా కూడా మనకి చక్కగా సింగిల్ టైర్ వస్తుంది. హిప్ దగ్గర కూడా మనకి ఫ్రిల్స్ చాలా నీట్ గా ఉంటాయి. యోక్ పార్ట్ అంతా కూడా చాలా హెవీగా కంప్లీట్ మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుందండి. అసలు ఈ పర్టికులర్ ఫ్రాక్స్ ని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది లుక్ అనేది, నేను ఇట్లా చూపించేదానికంటే కూడా. సో 3/4 హ్యాండ్స్ వచ్చేస్తాయి, హ్యాండ్స్ కి అయితే లైనింగ్ ఉండదు. సో రిమైనింగ్ పార్ట్ అంతా కూడా చక్కగా కంప్లీట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాము, లైనింగ్ కూడా. సో M నుండి XXL వరకు సైజెస్ రెడీ టు డిస్పాచ్. బ్యూటిఫుల్ ఫ్రాక్ ఇన్ పికాక్ బ్లూ కలర్ అండి. సో పికాక్ బ్లూ విచ్ ఈస్ వెరీ యూనిక్ షేడ్ అని చెప్పొచ్చు. రెగ్యులర్ గా మన వార్డ్రోబ్స్ లో చూసే కలర్ కాకుండా ఉండాలి అనుకుంటే పికాక్ బ్లూ కలర్ అండి, చాలా బాగుంటుంది. వేసుకున్నా కూడా చూడటానికి ఇట్లా అనిపించిన మంచి షేడ్ అండి, వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది డ్రెస్ అయితే. సో యోక్ పార్ట్ అంతా కూడా చూడండి తులిప్ ఫ్లవర్స్ ప్యాటర్న్ లో మనకి కంప్లీట్ మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది. ఇట్లా ఉంటుందండి, అసలు వేసుకుంటే చూడండి ఎంత బాగుంటుందో అసలు ఫ్రాక్ అయితే. సో 3/4 స్లీవ్ ఉంటుంది, నాట్ ఈవెన్ ఎల్బో అండి, 3/4 దాకా వస్తుంది అనమాట స్లీవ్ కూడా. సో సింగిల్ టైర్ వస్తుంది ఫ్రాక్ అనేది. సో గీరా కూడా చూడండి చాలా నీట్ గీరా వస్తుంది, రౌండ్ నెక్ ఉంటుందండి, ఫ్రంట్ రౌండ్ నెక్ అండ్ దాని బ్యాక్ కూడా రౌండ్ నెక్ వచ్చేస్తుంది. సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద ఫ్రాక్. సో M నుండి XXL ఉన్నాయి గ్రాప్స్. సో వన్ మోర్ నైస్ కలర్ అండి, పీచ్ కలర్ కాంబినేషన్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, పీచ్ కలర్ కాంబినేషన్ ఏంటి అంటే ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా ఈజీగా సెట్ అయిపోయే కలర్ ఏదైనా ఉంది అంటే అది పీచ్ కలర్ అయితే చాలా బాగుంటుంది. నేను చెప్పటం కాదు, కావాలంటే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. కొంచెం ఈ కలర్ బాగోదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే బట్ స్టిల్ ఒక్కసారి పర్చేస్ చేసి వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది ఆ షేడ్ అయితే. దట్టు మనకి పీచ్ విత్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తూ ఫ్లోరల్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చేసింది. మంచి హకోబా ఫ్యాబ్రిక్ లో మనకి ఫ్రాక్స్ అయితే డిజైన్ చేయించాము. 3/4 స్లీవ్ ఉంటుంది, కామన్ గా హ్యాండ్స్ కి లైనింగ్ ఉండదండి. సో మనందరికీ తెలిసిందే ఎవ్రీ ఫ్రాక్ కూడా M నుండి XXL వరకు సైజెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. అండ్ నాట్ ఓన్లీ దిస్, బల్క్ ఆర్డర్స్ కావాలి అన్న వీడియో యాక్సెప్ట్ బల్క్ ఆర్డర్స్ అండి. సో దిస్ కంప్లీట్ లుక్ అండ్ గ్రాబ్స్.